ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ దోసకాయ పప్పు. ఇంకెందుకు ఆలస్యం, దీని తయారీ విధానాన్ని చూసేద్దాం పదండి. దీనికోసం కావాల్సిన పదార్థాలన్నింటినీ ఇక్కడ చూపిస్తున్నట్లుగా ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దోసకాయని చెక్కు తీసేసి అందులో ఉండే గింజలు తీసివేసి చేదుందో లేదో చూసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకుని అందులో కందిపప్పు వేసి 2-3 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పప్పు ఈ విధంగా వేగిన తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కున్న పప్పులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి ఆ ముక్కలు కూడా వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 3-4 విజిల్స్ రానివ్వాలి. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఈ విధంగా చక్కగా ఉడికి ఉంది. ఇందులో రుచికి తగినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి 2 స్పూన్ల చింతపండు పులుసు తీసుకుని ఈ పప్పులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దోసకాయ పప్పు కమ్మగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చింతపండు పులుసు వేసుకోవడం వల్ల రుచి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు ఈ విధంగా వేగిన తర్వాత 4-5 ఎండుమిరపకాయలను ముక్కలు చేసి వేసుకోవాలి. మీరు తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలను వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును ఈ పోపు మిశ్రమంలో వేసుకోవాలి. ఈ పోపులో వేసిన తర్వాత కందిపప్పును 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కందిపప్పు ఈ విధంగా 2 నిమిషాలు ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన గుమగుమలాడే దోసకాయ పప్పు రెడీ అయింది. ఇప్పుడు ఈ పప్పుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే, మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.